ఎలాంటి డ్రై హెయిర్ అయినా కానీ, హెయిర్ బాగా చిట్లిపోతున్నా కానీ, హెయిర్ బాగా డ్రై అయిపోతున్నా కానీ ఈ క్రీమ్ ఒక్కటి యూజ్ చేశారంటే చాలు ఆ డ్రైనెస్ అనేది తగ్గుతుంది, హెయిర్ చిట్లం అనేది తగ్గుతుంది. ఆ ప్రోడక్ట్ ఏంటి, ఎక్కడ తీసుకున్నాను మొత్తం కూడా డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరో ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ అయితే ఇస్తాను. నేను ఈ ప్రోడక్ట్ మీషోలో అయితే తీసుకున్నానండి. మనకి హెయిర్ అనేది బాగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి, బాగా డ్రై అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఈ క్రీమ్ యూజ్ చేసుకోవటం వల్ల మనకి డ్రైనెస్ తగ్గి హెయిర్ అనేది చాలా స్మూత్గా షైనీగా ఉంటాయి. నేను మీషోలో అయితే తీసుకున్నాను. ఓన్లీ 91 రూపీస్తోనే మనకి బై 1 గెట్ 1లో మనకి ఫ్రీలో వస్తుంది. కెరాటిన్ క్రీమ్ అండి. మనం హెయిర్కి యూజ్ ఉంటాం కదా ఈ కెరాటిన్ క్రీమ్. కొన్ని కండిషన్స్ కూడా యూజ్ చేసుకుంటాం, వాటి వల్ల అనేది మనకి హెయిర్ అనేది బాగా స్మూత్గా ఉండు. కానీ కెరాటిన్ క్రీమ్ అనేది యూజ్ చేసుకోవటం వల్ల మనకి హెయిర్ చాలా స్మూత్గా ఉంటాయి. కాబట్టి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే కనుక నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేశారనంటే కనుక మీకు ఈ ప్రోడక్ట్ వస్తుంది. ఓన్లీ 91 రూపీస్తోనే మనకి 2 బాటిల్స్ అయితే వస్తాయి. బై 1 గెట్ 1లో వచ్చేస్తాయండి. ఇలా కొంచెం క్రీమ్ తీసుకోండి, హెడ్ బాత్ చేసిన తర్వాత అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత హెయిర్కి ఈ విధంగా అప్లై చేసుకోండి. కొంచెం క్రీమ్ తీసుకొని హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ వాటర్తో హెయిర్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోండి. ఈ విధంగా మీరు హెడ్ బాత్ చేసినప్పుడల్లా యూజ్ చేసుకుంటూ ఉండండి. హెయిర్ డ్రైనెస్ అనేది తగ్గుతుంది, హెయిర్ చిట్లిపోకుండా ఉంటాయి, డ్రై అయిపోకుండా ఉంటాయి, హెయిర్ ఎప్పుడు కూడా చాలా స్మూత్గా ఉంటాయి. ఈ కెరాటిన్ క్రీమ్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఈ కెరాటిన్ క్రీమ్ మీషోలో ట్రెండింగ్ ఉన్న ప్రోడక్ట్ అండి. చాలామంది కూడా పర్చేస్ చేశారు. 4.3 రేటింగ్లో అయితే ఉన్నది. చాలా తక్కువ కాస్ట్కే బై 1 గెట్ 1లో అయితే కనుక వస్తున్నాయి. మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను, తప్పకుండా పర్చేస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.